నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం. దావనం అనేది ఒక సువాసనల మొక్క. దీనిని ముఖ్యంగా పూజలలో, అత్తరు తయారీలో మరియు కొన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీని సాగు చాలా లాభదాయకం. ఇక దావనం మొక్క పరిచయం. దావన మొక్క యొక్క డెండిలియస్ కుటుంబానికి చెందింది. దీని ఆకులు, పువ్వులు చాలా సువాసనను వెదజల్లుతాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దీనికి మంచి డిమాండ్ ఉంది. దావనం నూనెకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ఇక సాగుకు అనువైన నేల మరియు వాతావరణం. దావనం సాగుకు సరైన నేల మరియు వాతావరణం అనేది చాలా ముఖ్యం. ఇక నేల విషయానికి వస్తే దావనం మొక్కలు అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. అయితే మంచి నీటి పారుదల గల ఇసుకతో కూడిన లోమి నేలలు అత్యంత అనుకూలం. ఇక pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. నేల సారవంతంగా ఉండడం, మొక్కల ఎదుగుదలకు సహాయపడడం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇక వాతావరణం. దావనం మొక్కలకు తేలికపాటి వెచ్చని వాతావరణం అవసరం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పూర్తి సూర్యరశ్మి పడే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే మొక్కలు బాగా పెరుగుతాయి. అధిక చలి లేదా మంచు దావనం సాగుకు అంత అనుకూలం కాదు. ఇప్పుడు తర్వాత విత్తన ఎంపిక మరియు నాటడం గురించి తెలుసుకుందాం. దావనం మొక్కలను విత్తనాల ద్వారా లేదా కాండం కటింగ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. విత్తన ఎంపిక. నాణ్యమైన ఆరోగ్యవంతమైన విత్తనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. నమ్మకమైన సరఫరాదారుల నుంచి లేకపోతే నమ్మకమైన నర్సరీల నుంచి అయితే మీరు ఎంపిక చేసుకోవచ్చు. నారు పెంచడం. సాధారణంగా దావనాన్ని నేరుగా కాకుండా నారు మడిలో పెంచి ఆ తర్వాత పొలంలోకి మార్పిడి చేస్తారు. నారు మడిలో విత్తనాలను పలుచగా చల్లి సుమారు 4 నుంచి 6 వారాల పాటు పెంచుతారు. నాటడం. నేలను బాగా దుక్కి దున్ని కలుపు లేకుండా సిద్ధం చేసుకోవాలి. సేంద్రియ ఎరువులు, కంపోస్టు కలిపి నేల సారవంతాన్ని పెంచాలి. నారును నాటేటప్పుడు మొక్కకు మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం, వరుసకు మధ్య 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇది మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అంది తెగుళ్ల బెడద తగ్గించేందుకు సహాయపడుతుంది. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి మధ్య నారును పొలంలో నాటుతారు. నీటి పారుదల దావనం మొక్కలకు క్రమం తప్పకుండా నీటి అవసరం. ముఖ్యంగా మొదటి దశలో మరియు పూత దశలో నీరు పెడుతూ ఉండాలి. ఇక నేల ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలబడకుండా జాగ్రత్త పడాలి. అతిగా నీరు పోయడం వల్ల వేరు కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇక పొడి వాతావరణంలో ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. డ్రిప్ ఇరిగేషన్ అదే బిందు సేద్య పద్ధతి నీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి మరియు కలుపు పెరుగుదలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఎరువులు మరియు పోషకాల గురించి తెలుసుకుందాం. దావనం మొక్కలు మంచి దిగుబడిని ఇవ్వాలంటే సరైన ఎరువుల యాజమాన్యం అవసరం. నేల తయారీ దశలోనే సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ వేయాల్సి ఉంటుంది. నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత మరియు పూత దశకు ముందు నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులను అందించడం చాలా మంచిది. అవసరాన్ని బట్టి సమతుల్య నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను నిపుణుల సలహా మేరకు వాడవచ్చు. ఇక తెగుళ్లు మరియు వ్యాధుల నివారణ గురించి తెలుసుకుందాం. దావనం మొక్కలకు సాధారణంగా పెద్దగా తెగుళ్లు ఆశించవు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెగుళ్లు సాధారణంగా దావనంకు పేనుబంక, నల్లి వంటి తెగుళ్లు ఆశించవచ్చు. వీటి నివారణకు వేప నూనె ద్రావణం పిచికారీ చేయడం చాలా ఉత్తమం. ఇక వ్యాధులు. ఆకుమచ్చ తెగులు వంటివి అరుదుగా రావచ్చు. ఈ వ్యాధులు ఈ మొక్కకి నీటి పారుదల సరిగా ఉండేలా చూసుకోవడం మరియు మొక్కల మధ్య తగిన దూరం పాటించడం వల్ల ఈ వ్యాధులను నివారించవచ్చు. తెగుళ్లు, వ్యాధుల తీవ్రంగా ఉన్నట్లయితే వ్యవసాయ నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి. కలుపు మొక్కల నియంత్రణ. కలుపు మొక్కలు దావనం మొక్కలతో పోషకాలు, నీరు మరియు సూర్యరశ్మి కోసం పోటీ పడతాయి. చేతితో కలుపు తీయడం లేదా మల్చింగ్ చేయడం ద్వారా కలుపులను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు కోత మరియు ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. దావనం మొక్కల నుంచి దిగుబడిని పొందడం ఒక ముఖ్యమైన దశ. కోత సమయం. దావనం మొక్కలను నాటిన సుమారు 75 నుంచి 90 రోజులలో కోతకు సిద్ధంగా ఉంటాయి. మొక్కలు పూతకు రాకముందే లేదా పూత ప్రారంభమైన వెంటనే కోయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఆకులు, కాండాలలో సుగంధ నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. కోత పద్ధతి. మొక్కలను నేల నుంచి 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో కోయాలి. కోసిన తర్వాత మొక్కల భాగాలను సువాసన నూనెను తీయడం కోసం వెంటనే స్వేదన ప్రక్రియకు పంపాలి. అదే డిస్టిలైజేషన్ కు పంపాలి. ఆకులను మరియు పూలను ఎండబెట్టి సుగంధ ద్రవ్యంగా లేదా పూజా సామాగ్రిగా కూడా ఉపయోగించుకోవచ్చు. దావనం మొక్కల సాగుకు సరైన ప్రణాళిక, శ్రద్ధ మరియు నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరం. సో చూసారు కదా దావనం సాగుకి ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఇక దావనం నుంచి నూనెను కూడా ఎప్పుడు తీయాలి అన్న విషయాల గురించి. నిజంగా దావనం మొక్క అనేది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అరుదుగా పండే, చాలా సారవంతంగా పండే పంట అని కూడా చెప్పొచ్చు. వీటి వల్ల ఎన్నో లాభాలను కూడా గడించవచ్చు. చూసారు కదా దావనం మొక్క యొక్క లాభాల గురించి, సాగు పద్ధతుల గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.